హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను వెజ్ మంచూరియా చేస్తున్నానండి. ఏంటి స్నాక్ ఐటెం ఏం తినాలా ఈవినింగ్ అని అనుకుంటున్నారా? ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి చూడండి. మనకు చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఈవినింగ్ టైంలో మనకు చల్లగా కూల్గా మనం చల్లగా కూర్చొని వేసుకుని తిన్నాం అనుకోండి, ఇక ఎంత బాగుంటుందో, చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వెజ్ మంచూరియా అనేది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అందుకోసమని చేశాను నేను. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు ఎంత బాగుందో చూస్తుంటేనే. ఇక మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ బౌల్లో నేను క్యాబేజీ తురుము 1 కప్పు నిండా తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి క్యారెట్ తురుము కూడా 1 కప్పు నిండా తీసుకున్నాను. ఇక ఇవి 2 తీసుకున్నాం కదా. 1 కప్పు మైదా తీసుకున్నాను. ఇక్కడ 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇక ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఒక చిల్లీ పౌడర్, కారం పొడి 1 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇక మిరియాల పొడి అండి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నా. ధనియాల పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇక ఇవన్నీ కలిసినట్టుగా కొద్దిగా నీళ్లు పోయాలండి, ఎక్కువ పోయొద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ క్యాబేజీ క్యారెట్కు మనకు అది తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని మనం ఇలా కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకున్నాం కదా. మనం ఒక చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ మనం అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా బాల్స్ అన్నీ ఇలా చేసుకొని ఈ రకంగా చేసుకొని, పెద్దగా చేయొద్దండి. పెద్దగా చేస్తే లోపల కుక్ అవ్వదు, అంటే లోపల వేగదు. అందుకోసం అని చెప్పేసి ఈ సైజు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇవన్నీ బాల్స్ అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇక ఆ పైన నేను స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని, ఇదిగోండి ఇక్కడ నూనె వేడెక్కుతుంది మనకి. ఇక్కడ ఈ ప్యాన్లో వేసేస్తున్నాను ఒక్కొక్కటిను. ఇదిగోండి ఈ ఒకదానికొకటి ఫస్ట్ మనం వేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా వేసుకోవాలండి. కొంచెం దూరంగా వేసుకుంటే కొంచెం నూనె వేడెక్కాక అవి దగ్గరికి వచ్చినా పర్వాలేదు, కానీ మనకు వేసేటప్పుడు కనుక అన్నీ ఒకదానికొకటి తగలకుండా ఇలా వేయాలి. అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టామనుకోండి పైన మాడిపోతే లోపల కుక్ అవ్వదు. అందుకోసం మీడియంలో పెట్టి వేయించుకుంటే చక్కగా మనకు వేగుతాయి. ఇదంతా కూడా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. అన్నీ కూడాను ఇలా ఒకసారి తిరిగేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా వేగుతుంటాయి కదా. ఇక్కడ మనకి ఇవన్నీ వేగుతున్నాయి. మనకు మీడియంలో పెడితే లోపల కూడా కుక్ అవుతుందండి బాగా, అందుకోసమని మీడియంలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు గోల్డెన్ రంగులో వచ్చేసాయి చూడండి. ఇవన్నీ వేగిపోయినాయి. ఇక ఆ పైన ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నేను వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు నేను చిన్నగా కట్ చేసుకున్నాను, అవి ఆయిల్లో వేసాను ఫస్ట్. ఆ తర్వాత మిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని ఒక 2-3 మిరపకాయలు అయితే సరిపోతుందండి. ఇవన్నీ నూనెలో వేగుతున్నాయి కదా. ఇక ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఆయిల్లో వేగినాక ఇక మనం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం ఇవన్నీ కూడా మనకు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇలాగే కొద్దిగా ఒక సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను వెనిగర్ వేస్తున్నానండి. వెనిగర్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అందుకని ఇందులో వెనిగర్ వేశాను. ఇక మనకు సోయా సాస్ కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఆ తర్వాత టమాటో సాస్ కూడా ఇందులో 2 స్పూన్లు వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా మనకు కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకొని పలుచగా కలుపుకొని, ఇదిగోండి నీళ్ళ మాదిరిగా కలుపుకోవాలి. 1 స్పూన్, 1/2 టీ స్పూన్ అంతా కలుపుకోవాలి. కలుపుకొని అవి కూడా ఇందులోనే పోసేయాలి.
ఎందుకంటే ఇందులో పోసేసిన తర్వాత ఇదిగోండి ఇదంతా కూడా మనకు ఆయిల్లో వేగాలి. వేగిన తర్వాత ఇదిగోండి ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఈ బాల్స్ అన్నీను, ఈ మంచూరియా అన్నీ అందులో వేసేయాలి. ఈ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుడు మూలాన ఏం దీని ఫ్లేవర్ అనేది చక్కగా వీటికి మంచూరియాకి బాగా పట్టుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇక మనకి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాల్సిందే. ఎంత బాగున్నాయి చూడండి, మనకు మంచూరియా చాలా టేస్టీగా ఉంటాయి. ఏంటి మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.